ఆశా వర్కర్లకు తీపి కబురండి. పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, గ్రాడ్యుటీ అమలుకు అంగీకారం. ఆరోగ్య శాఖ సమీక్షలో కీలక నిర్ణయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్. ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీపి కబురు అందించారండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే ఆశా కార్యకర్తలకు గ్రాడ్యుటీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు ఆమోదం అయితే తెలిపారు. దీంతో పాటు వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకైతే పెంపు చేశారు. ఆరోగ్య శాఖలో సమీక్ష సందర్భంగా సీఎం ఈ నిర్ణయాలను అంగీకరించారని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎన్డీఏ ఎన్నికల్లో హామీల్లో భాగంగా ఆశాలకు దీర్ఘకాలిక సమస్యల్లో ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తూ ఇందుకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు తాజాగా 3 నిర్ణయాలను అయితే ప్రకటించారు. రాష్ట్రంలో 42,752 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో 5,735 మంది ఉన్నారు. వీరు ప్రభుత్వ వైద్య పథకాలను ప్రజల్లోకి చేరువ చేయడంతో పాటు తమ ప్రాంతాల్లోని గర్భిణులు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరి వేతనాల కోసం ప్రభుత్వం ఏటా 420 కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తూ ఉంది. గ్రాడ్యుటీతో ఆర్థిక భరోసా. ఆశా కార్యకర్తలకు వేతనాల చెల్లింపు తప్ప ప్రభుత్వ పరంగా ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏవీ లేవు. ఈ క్రమంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన ఆశాలకు గ్రాడ్యుటీ కింద 1,50,000 రూపాయల వరకు చెల్లించేందుకు సీఎం గారు ఆమోదం తెలిపారు. దీనివల్ల వారికి ఆర్థిక భరోసా లభించనుంది. ఆశాలకు గ్రాడ్యుటీ విధానం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రసూతి సెలవుల కింద తొలి కాన్పు సమయంలో 3 నెలలు, రెండో కాన్పు సమయంలో మరో 3 నెలల చొప్పున అధికారికంగా సెలవులు మంజూరు చేసేందుకు సీఎం గారు అంగీకరించారు. దీంతో సెలవుల కోసం స్థానిక అధికారులను ఆశా వర్కర్లు బతిమాలుకోవాల్సిన పరిస్థితులు తప్పాయి. ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం ఆశాలకు కలిసొచ్చే అంశం. 2019కు ముందు కూడా ఆశా కార్యకర్తల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో అవసరమైన వారికి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. అర్హతలు ఉన్నవారికి ఏఎన్ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉచిత వైద్య సదుపాయాలు మంజూరు చేశారు. వృద్ధాప్య పింఛన్కు కూడా అర్హత కల్పించారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఆశా కార్యకర్తలకు నెలకు 10,000 వేతనం కింద చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే ఉత్తరప్రదేశ్ లో 750 రూపాయలు, హిమాచల్ ప్రదేశ్ లో 2,000, రాజస్థాన్ లో 2,700, పశ్చిమ బెంగాల్ ఢిల్లీలో 3,000 రూపాయలు, హర్యానా కర్ణాటకలో 4,000, కేరళలో 5,000, సిక్కింలో 6,000, తెలంగాణలో 7,500 చొప్పున మాత్రమే ఆశా వర్కర్లకు వేతనం చెల్లిస్తుండడం గమనార్హం. ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ గారు ధన్యవాదాలైతే తెలిపారు. దీంతో ఆశా వర్కర్లకు తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు గారు వీరి పదవీ విరమణ 62 ఏళ్లకు పెంపు చేయడం, గ్రాడ్యుటీ అమలుకు అంగీకారం, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల వరకు ప్రయోజనం, జీతంతో పాటు 180 రోజుల ప్రసూతి సెలవులకు ఓకే అయితే ఆయన చెప్పడం జరిగింది.